కోసం ఓటేస్తాను ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, కాంగ్రెస్ నేత ఉన్నారు వెంకటస్వామి గారు, నమస్తే అండి. మొత్తానికైతే కక్షపూర్తి రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. అంటే ఈ కక్ష తీర్చుకోవడానికి రైతుల్ని ఇంతమంది రైతులను బాధ పెట్టాలంటారా? ఆయన అల్లుడు కోసమే ఇదంతా చేస్తున్నారని చెప్పేసి బీజేపీ వాదన. మరి మీరేం చెప్తారు? బీజేపీ వాదన అండి, బీఆర్ఎస్ వాదన, బీఆర్ఎస్ నేతలు వాదన ఏమన్నా. ఇప్పుడు ఫార్మాసిటీ బీఆర్ఎస్ ఫార్మాసిటీ పోయితే రైతుల భూములు పోవు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మాసిటీ అని అంటే రైతుల భూములు పోతాయా? సో రెండు మీరు అభివృద్ధి అన్నప్పుడు మీరు చేసినా మేము చేసినా తీసుకోవాల్సినటువంటి భూమి తెలంగాణలో ఉన్న భూమే తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లేకపోతే మధ్యప్రదేశ్ లో ఉన్న భూమి తీసుకోలేము. సో దానికోసం జరిగినటువంటి ఏదైతే సర్వే ఉందో, ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో, అభిప్రాయ సేకరణను వ్యతిరేకించడం, ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్ళినటువంటి అధికారులను అడ్డుకోవడం, వాళ్ళను దాడి చేయడము, ఇదంతా కూడా చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం అవుతుందండి. డెఫినెట్ గా నేను ఒక ఉద్యమ బిడ్డగా నేను చెప్పానంటే, మన నిరసనను వ్యక్తం చేసి లేకపోతే మనకున్నటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేసేటువంటి అవకాశం ఈ ప్రజాస్వామ్య సిస్టమ్ లో మనకు ఉంది. దాన్ని గాంధీయ మార్గంలో శాంతియుతంగా ప్రజాస్వామ్యయుతంగా మన నిరసనను మనం వ్యక్తం చేయొచ్చు. దానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. రాళ్లు రువ్వడము, తోపులాడము, దాడి చేయడము ఇది ఆక్షేపణీయం. సో దాని గురించి మేము అభ్యంతరం అడగాలంటున్నారు. కరెక్టే. మరి ఇన్నాళ్ళ నుంచి, ఇన్ని మంత్స్ నుంచి రైతులు గాంధీ మార్గంలోనే కదా సైలెంట్ గానే ప్రొటెక్ట్ చేసుకున్నారు, ఆ సైలెంట్ గానే ధర్నాలు చేశారు, అడిగారు. మరి మీ నుంచి ఏ రెస్పాన్స్ రాలేదనే కదా ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కలెక్టర్ గారు స్వయంగా తన బృందం తోటి రైతులతో మాట్లాడడానికే వచ్చారు. రైతులు చేస్తున్నటువంటి నిరసనను, రైతులు చెప్పేటువంటి అభ్యంతరాలు వినడానికే వచ్చినారు. మరి అది విననీయకుండా చేసింది రైతుల ముసుగులో ఉన్నటువంటి అసాంఘిక శక్తుల. సో ఒకవేళ అసాంఘిక శక్తులే అట్లా చేసినట్టు ఉంటే డెఫినెట్ గా దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటది. మేము ప్రభుత్వం ఉన్నా, బీజేపీ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, ఎవరున్నా ఇప్పుడు అవును, చట్టాన్ని చేతిలో తీసుకుని ఎవరు తీసుకున్నా మనం ఖండించాల్సిందే. రైతులకు బేడీ లేచి ఖమ్మంలో రెడీ రోడ్ల మీద నడిపించకపోయిన విషయం మరి మా రామూర్తి అన్నకి ఎందుకు గుర్తు రావటం లేదో నాకు అర్థం కాలేదు. అట్లాగే నార్సింగ్ లో మొట్టమొదటి రోడ్ల మీద లాఠీ చార్జ్ చెప్పి వీపులు బాగొట్టింది ఎందుకు గుర్తులో అర్థం కావట్లేదు. సో అనేక మందిని అక్రమ కేసులలో ఇరికిచ్చి లోపల పెట్టి 10 ఏళ్లలో అష్ట కష్టాలు పెట్టింది ఎందుకు గుర్తు రావట్లేదు. లేకపోతే కమిషన్ల పేరుతోటి, కార్ఖానాల పేరుతోటి కమిషన్లు కొట్టి వేల కోట్ల రూపాయలు దండుకున్నటువంటి కేటీఆర్ కుటుంబం, కేసీఆర్ కుటుంబము, లేకపోతే టీఆర్ఎస్ నాయకులు, వాళ్ళకు సంబంధించింది ఎందుకు గుర్తొస్తలేదో, ప్రజలు ఎందుకు మిమ్మల్ని తిరస్కరించాలో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా. సో చేసుకోకుండా కేవలము సంవత్సరం లోపే మీరు ఆ అక్కస్తోటి, కలుపుల మంటతోటి, అధికారం పోయినటువంటి బాధతోటి ఎంత డిస్టర్బ్ చేసేటువంటి, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం సమంజసం కాదు. రెండోది రామూర్తి గారు బాగా హెచ్చరిక చేస్తున్నారు, ఇక చూడండి ఊళ్ళలోకి వస్తే చూస్తున్నారు. ఇదంతే, ఇది ఏంటంటే దీనికి సంకేతం అంటే యు ఆర్ వెల్ ప్రిపేర్డా, యు ఆర్ వెల్ ప్రిపేర్డ్ టు ది అటాక్ ఆన్ ద అధికారుల మీద, లేకపోతే కాంగ్రెస్ నాయకుల మీద, మినిస్టర్ మీద అటాక్ చేయడానికి మీరు ఆల్రెడీ పన్నాగం బన్ని పథకం వేసుకొని ఇట్లా మాట్లాడుతున్నారా? ఏంది అసలు మీ ఉద్దేశం ఏంది? ఏదన్నా ప్రజాందోళన ఉంటే, ఇప్పుడు ఈవెన్ అంత పెద్ద తెలంగాణ ఉద్యమ టైంలో కూడా చాలా పెద్దగా ఆయన ఉద్యమకారుడే, ఎవరు రామూర్తి గారు, నేను ఉద్యమకారుడే, కేసీఆర్ ఉద్యమకారుడే. మరి ఆ టైంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆంధ్ర నాయకులను కూడా ఊళ్ళల్లో అలో చేసినారు, ఊళ్ళల్లో వచ్చినారు, వాళ్ళు మాట్లాడినారు, వాళ్ళ యాంగిల్ వాళ్ళు చెప్పినారు, మేము అభివృద్ధి కోసం అన్నారు, రాజశేఖర్ రెడ్డి వచ్చినాడు. ఇవన్నీ చేసినా ఊళ్ళల్లో ఎవరు బట్టలు ఇప్పించాం కొట్టలేదు కదా, మనమే తెలంగాణ ఉద్యమకారులను కొట్టలేదు కదా, మన నిరసనలను వ్యక్తం చేసినాము.
పిల్లలు చనిపోయినారు. ఇవన్నీ గురించి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే తెలంగాణ సోనియా గాంధీ గారు ఇస్తేనే కదా మనం తెలంగాణ వచ్చి మన మీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు 10 ఏళ్ళు రాజ్యం చేసింది. తెలంగాణ ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజల పట్ల సానుకూలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేటువంటి ప్రయత్నము, కాంగ్రెస్ పార్టీకి ప్రజలంటే ఇష్టం లేదు, ప్రజల ఇష్టము ప్రజల కష్టములో ఉన్నటువంటి బాధను తెలుసు గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమం మనం చేసినాం నిజమే, కానీ రాజ్యాంగబద్ధంగా ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక భూమిక పోషింది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు. ఈ విషయాన్ని మనం అందరం ఒప్పుకోవాల్సిందే. స్వయంగా కేసీఆర్ గారు అసెంబ్లీలో తీర్మానం కూడా చేసినటువంటి సందర్భం. సో కాబట్టి ఒక్క సమయం పాటించండి, నిరసన వ్యక్తం చేయండి. డెఫినెట్ గా ఏమండి వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడవలేదంటున్నారు, కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగబద్ధంగానే నడుస్తుంది అంటున్నారా? ప్రస్తుతం 100% రాజ్యాంగబద్ధంగానే నడుచుకుంటాము. ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా మనకు ఆల్టర్నేట్ వ్యవస్థ ఉంది. మేమేమైనా తప్పు చేస్తే మా పైన ఇంకా వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థలను కూడా మీరు ఆశ్రయించవచ్చు. కోర్టులు ఉన్నాయి, లేకపోతే వివిధ. ఓకే, మనం అన్ని పార్టీల వాదనలో విన్నాం. ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు వెంకట స్వామి గారు ఉన్నారు. ఇప్పుడు మా కత్తి వెంకట స్వామి అన్న నిజంగా ఉద్యమకారుడు. ఆయనకు పాపం బాధ అనిపిస్తున్నది ఇక్కడ ఉన్న ప్రభుత్వం చేస్తున్న ఎందుకు ఫార్మాసిటీని అప్పచెప్పాలని చూశాడో దానికి కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళ ఏం మాట్లాడగలుగుతారో అది చెప్పాలి ఫస్ట్. అది చెప్పకుండా సోనియా గాంధీ గారు ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం నీకన్నా పెద్ద ఉద్యమకారుడు నేను, నీ కేసీఆర్ కన్నా ఉద్యమం ఆయన బంటే నేను ఉద్యమం చేసినా నువ్వు చేసినావు, ఇవన్నీ మాట్లాడకూడదు. అవద్దు తొక్కితే పెంకాసులు వెళ్తాయి, చరిత్రలో కొంచెం వేరే పోతుంది. నేను అదేమంటున్నానంటే మీరు సమాధానం అడుగుతున్నారు ఎవరికి కట్టబెట్టినని. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, తెలంగాణ బిడ్డల ప్రయోజనాలు కాపాడాల్సిన సంపూర్ణ బాధ్యత మీ భుజాల స్కంధాల మీద పెట్టిన రోజు ప్రజలు మీరు ఎవరికి కాంట్రాక్టులు కట్టబెట్టినరు, ఏ ఆంధ్ర లీడర్లకు మీరు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి కాంట్రాక్టులు ఏవేవి ఇచ్చినారో అది ఏ చిన్నదైనా పెద్దదైనా మొత్తం శ్వేతపత్రం విడుదల చేయండి. మీ ప్రభుత్వ టైంలో 10 ఏళ్లలో మేము ఎక్కడ పెట్టినామో అది విడుదల చేద్దాం. ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్లకు ఆంధ్ర కాంట్రాక్టులకే మొత్తం 10 ఏళ్ళు దోచిపెట్టినటువంటి మీరు మమ్మల్ని అడిగితే విశ్లేషకులు కోటేశ్వరరావు ఉన్నారు. మొత్తం ఇరు పార్టీల మాట్లాడండి. మీరు రావాలి, మీరు వస్తే ప్రజల ముందు ఇద్దరం మాట్లాడదాం ఎవరు ఏ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిందనేది. ఇప్పుడు మేము కాంట్రాక్ట్లు అదే ఆంధ్ర నేతలకో లేకపోతే ఆంధ్రలకు కట్టబెడితే డెఫినెట్ గా ప్రజలు మమ్మల్ని కూడా శిక్షిస్తారు, ఎట్లయితే మిమ్మల్ని శిక్షించారు ఉంటది. అమృత గారు ప్రతి తెలంగాణ బిడ్డ చూస్తున్నారు, అది గుర్తుపెట్టుకోవాలా. అమృత టెండర్లు ఎవరికి ఇస్తున్నారు, ఫార్మా కంపెనీలు ఎవరికి ఇస్తున్నారు, సోషల్ మీడియా ఎవరు చూస్తున్నారు, హోం శాఖ ఎవరు చూస్తున్నారు, ఇవన్నీ తెలుస్తా లేదా? భూదందాలు ఎవరు చేస్తున్నారు, ఏ కుటుంబం చేస్తున్నది, 11 నెలల్లో తెలంగాణ ఎంత ఆగమైపోయింది ప్రజలకు తెలుస్తున్నది కదా. ఇంకా మరి మీరు ఆగమైనబ్బా రామూర్తి, మీరు ఆగమైనలు, మీ కేటీఆర్, మీ కేసీఆర్, మీ హరీష్ రావు, కవితమ్మ తెలంగాణ ప్రజలేం ఆగం కాలే.
టిఆర్ఎస్ నాయకుడు నాయకత్వం ఆగమైంది. దాడులు BRS పార్టీ కాదు, రైతులు చెప్తున్నారు. రేపు నిలదీయం చేస్తారు, చీపురు కట్టలతో పెట్టుకోండి. దోచుకునే మార్గాలు, దౌర్జన్యం చేసే మార్గాలు మూసుకపోయి ఆగమైంది మీరు. అందుకే ఆందోళన చేస్తున్నది మీరు, దాడులు చేస్తున్నది మీరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య చేసుకోరు రామ్మూర్తి గారు. మీరు ఒక్కరు మాట్లాడుకుంటే సరిపోదు, మొత్తం లీడర్షిప్ చక్కగా ఉండాలి. మిత్రమా, గట్టిగా నెత్తిరేసుకోక, వాళ్ళ తప్పులన్నీ నెత్తిరేసుకో. నీ నికాల్సినేసాన్ని కొట్టుకుపోకుండా చూసుకో. నీ నికాల్సి ఉద్యమ చరిత్ర అట్లనే స్వచ్ఛంగా ఉండాలంటే స్వచ్ఛంగా మాట్లాడు, నిజాతిగా మాట్లాడు. ఓకే ఓకే విశ్లేషకులు కోటేశ్వర గారు ఉన్నారు. కోటేశ్వర గారు, మనం చూసాం అన్ని పార్టీల వాదనలు